రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం ప్రధానంగా ఈ BASF కంపెనీకి చెందిన ఎక్స్ బోనస్, అలాగే మనకు ఇండోఫిల్ కంపెనీకి చెందిన అలెక్టో, అలాగే జీవాగ్రో కంపెనీకి చెందిన అల్టిమేర్, అలాగే మనకు PA కంపెనీకి చెందిన బ్రోఫ్రియా. సో ఈ మూడిటికి ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. వీడియోలోకి అయితే వెళ్దాం. సో ముందుగా తెలుసుకున్నట్లయితే ఎక్స్ బోనస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో టెక్నికల్ అనేది తెలుసుకున్నట్లయితే ఇందులో బ్రోఫ్లానిల్ అనేది మనకు 300 GL SC రూపంలో అయితే ఇది ఉండడం జరుగుతుందండి. ఇందులో పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉండడం జరుగుతుంది ఎక్స్పోనస్ అనేది. సో చాలా మంది రైతులకు ఎక్స్పోనస్ అంటే తెలుసు, వాళ్ళు ఆల్రెడీ వాడారు, దాని రిజల్ట్ అనేది కూడా ఏ విధంగా ఉందో కూడా తెలుసు రైతులకైతే. సో ఇది వచ్చి మనకు బ్రోఫ్లానిల్ అనేది మనకు ఈ మిరప పంటలో తెలుసుకున్నట్లయితే మనకు ఈ తామర పురుగు సమస్య, అలాగే మనకు పురుగు సమస్య అనేది కంట్రోల్ చేస్తూ మంచిగా పూత దశలో స్ప్రే చేసుకుంటే మనకు ఈ కాప్ సెట్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. సో దీన్ని అయితే మనము 1 ఎకరానికి 34 ml డోస్ ప్రకారంగా వాడుకోవాల్సి ఉంటుంది. చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో దీనికి మనకు తామర పురుగు సమస్యతో పాటు లైట్గా ఇప్పుడు మిరప పంటలో బ్లాక్ త్రిప్స్ అనేది కనిపిస్తున్నాయి. సో వాటి ఉధృతిని తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా దోహదపడుతుంది. సో దీన్ని అయితే కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇందులో పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని 34 ml వాడుకోవాలి. ఇది నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే ఇదే టెక్నికల్తో చాలా రకాల కంపెనీ ప్రోడక్ట్లు అయితే ఉన్నాయి. సో ఇంకా ఒక 3 గురించి చెప్తాను, వాటి డోస్ అనేది ఎంత వాడుకోవాలో తెలుసుకున్నట్లయితే ఇండోఫిల్ వాళ్ళది అలెక్టో అండి. సో మనకి ఇందులో వచ్చి కూడా సేమ్ బ్రోఫ్లానిల్ అనేది ఉంటుంది. ఇది మనకు ఇందులో పర్సంటేజ్ అనేది మనకు బ్రోఫ్లానిల్ అనేది మనకు 20% SC రూపంలో అయితే ఉంటుంది, సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అని. సో దీన్ని అయితే కూడా మనము స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఎక్స్పోనస్ లాగే అదే విధంగా సేమ్ దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇది కూడా ఉంటుంది. సో ఇది కూడా మనకు తామర పురుగు సమస్య, బ్లాక్ త్రిప్స్ పైన లైట్గా వాటి ఉధృతిని కంట్రోల్ చేయడానికి, అలాగే పురుగు సమస్యను కంట్రోల్ చేయడానికి మంచిగా పూత దశలో స్ప్రే చేసుకుంటే కాప్ సెట్ అయ్యే విధంగా అయితే కూడా పనిచేస్తుంది. సో దీన్ని అయితే కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇది వచ్చి మనము 1 ఎకరానికి 50 ml వాడుకోవాల్సి ఉంటుందండి. సో ఎక్స్ బోనస్లో పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, తక్కువ డోస్లో వాడుకోవాలి. ఇందులో పర్సంటేజ్ అనేది తక్కువ ఉంది, డోస్ అనేది పెంచి వాడుకోవాల్సి ఉంటుంది. సో రేట్ అయితే కూడా మనకు యథావిధిగా సేమ్ ఒకే విధంగానే ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రైజ్ అయితే చెప్పలేను, ఎందుకంటే ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే దొరకవు. మీకు ఒకవేళ కావాలనుకుంటే కామెంట్లో అయితే అడగండి, నేను చెప్పే కామెంట్లో అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఇండోఫిల్ అలెక్టో అయిపోయింది. PA వాళ్ళది బ్రోఫ్రియా అండి. సో మనకి ఇందులో కూడా సేమ్ టెక్నికల్ ఉంటుంది. బ్రోఫ్లానిల్ అనేది మనకి 20% SC రూపంలో అయితే. సో దీన్ని అయినా కూడా మనము సేమ్ ఒక 50 ml 1 ఎకరానికి డోస్ ప్రకారంగా వాడుకోవాల్సి ఉంటుంది. మనకు ఇంతకుముందు చెప్పిన ప్రోడక్ట్లు ఏ విధంగా ఉంటాయో రిజల్ట్ ఇది కూడా సేమ్ రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుందండి. సో దీన్ని అయితే కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. దీని కాంబినేషన్లో మీకు దోమ ఉంటే దోమకి కానీ, లేకపోతే నల్లి ఉంటే నల్లికి సంబంధించి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. లేకపోతే మంచిగా ఏదైనా పూత రావాలి, కాప్ సెట్ అవ్వాలనుకుంటే క్రాప్ మ్యాక్స్ లాంటిది కూడా మనం దీని కాంబినేషన్లో వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి. సో ఇంకా ఒకటి తెలుసుకున్నట్లయితే మనకు జీవాగ్రో వాళ్ళది అల్టిమేర్ అండి. సో మనకి ఇందులో కూడా సేమ్ టెక్నికలే ఉంటుంది. బ్రోఫ్లానిల్ అనేది మనకి ఇందులో ఉంటుంది. సో ఇదైనా కూడా మనం 50 ml వాడుకోవాల్సి ఉంటుంది. అన్ని రిజల్ట్ అనేది సేమ్ ఉంటాయి. సో డోస్లో అయితే వ్యత్యాసం అయితే ఉంటుంది. సో ఎక్స్బోనస్ అనేది మనము రైతుల డోస్ గమనించుకోండి. ఎక్స్బోనస్ అనేది మనం 34 ml వాడుకోవాలి. మనకు అలెక్టో కానీ, లేకపోతే మనకు అల్టిమేర్ కానీ, లేకపోతే బ్రోఫ్రియా కానీ, ఈ 3 అయితే 50 ml వాడుకోవాలి. సో ఈ మూడిటికి ఉన్న వ్యత్యాసం అయితే ఇదేనండి. సో రిజల్ట్ అనేది యథావిధిగా సేమ్ రిజల్ట్, మీరు ఏది తీసుకున్నా మంచి ఫలితమే ఉంటుంది.